రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని రాఘవేంద్ర ఉడిపి హోటల్లో దారుణం చోటు చేసుకుంది. ఇడ్లీ సాంబార్ తింటున్న ఓ వ్యక్తికి అందులో ఒక్కసారిగా పెద్ద జెర్రీ దర్శనమిచ్చింది. దీంతో కస్టమర్ షాక్ అయ్యాడు. వెంటనే హోటల్ నిర్వాహకులను కస్టమర్ నిలదీయగా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. రాఘవేంద్ర ఉడిపి హోటల్ను సీజ్ చేయాలని అక్కడున్న కస్టమర్లు డిమాండ్ చేశారు. గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మన షాద్నగర్ బస్ స్టాండ్ ఆపోజిట్ వచ్చేసి మన రాఘవేంద్ర హోటల్లో ఈరోజు మార్నింగ్ నేను రసం ఇడ్లీ తినడానికి వచ్చాను. సో రసం ఇడ్లీ తింటుంటే మనకైతే తాడుజీర వచ్చేసింది దాంట్లో. సో కొద్దిసేపు అయితే తాడుజీర కూడా తినేవాడిని. చాలా మంది చాలా రకాలుగా వచ్చి ఇక్కడ టిఫిన్ చేయడానికి వస్తూ ఉంటారు. సో ఈ హోటల్ యజమాని వచ్చేసి జాగ్రత్త లేనందువలన ఈరోజు హోటల్లో తాడుజీర మనం తినే ఐటెంలో తాడుజీర అనేది తగిలింది. సో ఆ తాడుజీర ఎంత పెద్దగా ఉందని కూడా మీకు చూపిస్తాను నేను. ఇది మన రాఘవేంద్ర హోటల్, శ్రీ రాఘవేంద్ర హోటల్. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? లక్ష్మీదుర్గ కల్తీ ఆహారానికి భాగ్యనగరం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము, తరచూ ఏదో ఒక సంఘటన ఇటు హోటల్స్, రెస్టారెంట్లో కానివ్వండి పూర్తిగా నాణ్యత లేకుండా కల్తీ ఆహారాన్ని ఏదైతే కస్టమర్లకు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే గత 6 నెలల వ్యవధిలో ముఖ్యంగా ఇటు ప్రముఖ రెస్టారెంట్గా, హోటల్గా చెప్పుకునేటటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బావర్చి రెస్టారెంట్లో పూర్తిగా ఏదైతే గడిచిన 10 రోజుల వ్యవధిలోనే 2 సంఘటనలు చోటు చేసుకున్నాయి. గత 10 రోజుల క్రితము చికెన్ బిర్యానీలో సిగరెట్ పీకలు వచ్చాయి. దాని తర్వాత నిన్న చూసుకుంటే ట్యాబ్లెట్ టాబ్లెట్స్ వచ్చినటువంటి పరిస్థితి. సో దాంతోపాటు మరో రెస్టారెంట్లో చూసుకుంటే పూర్తిగా ఇనుప చువ్వలు వచ్చినటువంటి పరిస్థితి. సో ఏ హోటల్ రెస్టారెంట్లో చూసుకున్నా కూడా జర్రీ కానీ, బల్లులు, దాంతోపాటు ఆ ట్యాబ్లెట్ ముక్కలు, సిగరెట్ పీకలు, ఇలా పూర్తిగా అంటే చికెన్ బిర్యానీ కానివ్వండి, మటన్ బిర్యానీ అంటే ఆ బిర్యానీకి బ్రాండ్ ఇమేజ్గా ఉన్నటువంటి భాగ్యనగరం ఇమేజ్ అయితే పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. సో ఏ హోటల్, ఏ రెస్టారెంట్ అని కాదు, ప్రముఖ హోటల్ అయినా ఏదైనా కూడా ఎక్కడ చూసుకున్నా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. మరోవైపు జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తూతూ మంత్రంగానే దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ఇటు హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దూకుడు కూడా ఒకంత బ్రేక్ పడినటువంటి పరిస్థితి ఉంది. కేవలం వాళ్లకు చలానాలు విధించడం మాత్రమే తప్ప అంతకు మించి ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నటువంటి పరిస్థితి. ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లలో అసలు ఎలాంటి మార్పు అయితే కనిపించట్లేదని చెప్పవచ్చు. ఎందుకంటే గడిచిన 2-3 నెలలుగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేపడుతున్న అందులో ఎలాంటి మార్పు అయితే కనిపించట్లేదు, ఎలాంటి ఫలితాలు కూడా ఇవ్వట్లేదని చెప్పొచ్చు. అందుకు ఉదాహరణే బావర్చి హోటల్ అని చెప్పొచ్చు. సో ఈ బావర్చి హోటల్లోనే గడిచిన 6 నెలల వ్యవధిలోనే దాదాపు ఒక 12కు పైగా ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైనటువంటి పరిస్థితి. దాంతోపాటు కుర్తుంగా రెస్టారెంట్లో కూడా వారి మీద కూడా దాదాపు ఒక 8 కేసులు నమోదైనటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఏదైతే ఇటు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా కూడా ఇటు ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లో ఎలాంటి మార్పు అయితే కనిపించినటువంటి పరిస్థితి. సో ఏదైతే మనం ఈ బావర్చి హోటల్ చూస్తున్నామో, సో ఈ బావర్చి హోటల్లో నిన్న కూడా చూసుకుంటే ట్యాబ్లెట్ పీసులు వచ్చినటువంటి పరిస్థితి. అసలు ట్యాబ్లెట్స్ చికెన్ బిర్యానీలో ఎందుకు వచ్చాయో కూడా అక్కడ వచ్చినటువంటి కస్టమర్లకు అర్థం కానటువంటి పరిస్థితి. అసలు కస్టమర్లకు కూడా నిర్లక్ష్యమైనటువంటి సమాధానం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఇటు బావర్చి నిర్వాహకుల్లో ఉంది. గత 10 రోజుల క్రితం కూడా ఇటు చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తే అందులో సిగరెట్ పీకలు వచ్చాయి. అసలు సిగరెట్ పీకలు ఎందుకు వచ్చాయి ఏంటని అడిగితే అప్పుడు వీడియో తీస్తున్నటువంటి కస్టమర్లను ఏదైతే ఇటు బావర్చి యాజమాన్యం బెదిరించినటువంటి పరిస్థితి. నిన్న కూడా వీడియో తీస్తుంటే ఇటు బావర్చి యాజమాన్యం అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వీడియో తీస్తున్నటువంటి కస్టమర్లను బెదిరించి వారి ఫోన్ను గుంజుకునేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఇటీవల కాలంలో ఏ హోటల్, ఏ రెస్టారెంట్లో చూసుకున్నా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇటు కల్తీ ఆహారంతో పూర్తిగా ఇటు హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇటు చికెన్ పీసులకు బదులు ఇటు బిర్యానీలో బొద్దింకలు, జర్రులు, సిగరెట్ పీకలు, బల్లులు, ఇలా అంటే ఏ హోటల్, ఏ రెస్టారెంట్ చూసుకున్నా కూడా, ప్రముఖ హోటళ్ళు కానివ్వండి, రోడ్ సైడ్ ఫుడ్ కానివ్వండి, ఎక్కడ చూసుకున్నా కూడా ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కేవలం చలానాలు మాత్రమే విధిస్తున్నారే తప్ప వారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం, హోటల్స్ని సీజ్ చేసే పరిస్థితి లేకపోవడం మూలంగా వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా
సాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పచ్చు. ప్రస్తుతం మనము చూసాము ఇదే బావర్చి రెస్టారెంట్లో గడిచిన 6 నెలల వ్యవధిలో దాదాపు 12కు పైగా ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినటువంటి పరిస్థితి. ఎన్ని కంప్లైంట్స్ వచ్చినా వీళ్ళలో మాత్రం ఎలాంటి మార్పు అయితే కనిపించట్లేదని చెప్పొచ్చు. ప్రముఖ హోటల్ అంటే వెళ్ళగానే మనకు బయట దర్శనమిస్తుంది, మాకు ఎలాంటి బ్రాంచీలు లేవు, ఇది ఒక్కటి మాత్రమే మా బ్రాంచ్ అని చెప్పుకునేటటువంటి పేరు మోసినటువంటి ఇలాంటి హోటల్లో ఇలాంటి పరిస్థితి ఉంటే సో ఇక చిన్నపాటి హోటల్స్ రెస్టారెంట్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది ఏంటని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగరంలో వరుసగా చోటు చేసుకున్నటువంటి ఈ సంఘటనల నేపథ్యంలో భోజన ప్రియులు, ఇటు బిర్యానీ ప్రియులు హోటల్స్ రెస్టారెంట్లకు వచ్చి భోజనం తీసుకోవాలంటేనే ఒకంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీని మీద జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్గా యాక్షన్ తీసుకోవాలంటే కూడా హైదరాబాద్ నగరవాసులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని